మొదటిగా మన ప్రభువు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారి యొక్క కృప ద్వారా సజీవముగా యేసయ్య సన్నిధికి తండ్రి ప్రేమను, యేసయ్య చేసిన కార్యాలను తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు నాకు ఈ మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు తండ్రి అయిన యెహోవాకు యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్ గారు కర్రా జోసెఫ్ గారికి, అమ్మగారికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తరువాత ముఖ్యముగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఒక సభ్యునిగా, యూపీఎఫ్ కుటుంబంలో ఒక సభ్యునిగా నేను ఉండటానికి నన్ను ప్రేమించి నాకు అవకాశాన్ని కలుగజేసినటువంటి యూపీఎఫ్ వ్యవస్థాపకులు ఆచార్య రవిప్రసాద్ అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సేవకులు అందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సేవకులారా, మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలు నాకు ఆశీర్వాదాన్ని కలుగచేశాయి. అనేక దేశాలలో మిషన్స్ ఉన్నాయి, సంఘములు ఉన్నాయి. వాటన్నిటి తరపున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు యేసయ్య కృప చూపారు. 41 దేశాలకు వెళ్ళటానికి, సువార్తను ప్రకటించడానికి యేసయ్య సహాయం దయచేశారు. దాదాపుగా 18,000 మంది సేవకులను తయారు చేయటానికి, అభిషేకించటానికి పరిశుద్ధాత్ముడు సహాయాన్ని, అభిషేకాన్ని అనుగ్రహించాడు. 2,000 మందికి పైగా అన్యులను రక్షణలోకి నడిపించి బాప్తిజం ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు దయచేశారు. నేను ఒంటరిగా వెళ్ళను. కారణం ఏమిటి అంటే యేసు ప్రభు నాతో ఉండి నన్ను నడిపిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు నాతో ఉండి నాకు సహాయం దయచేస్తూ ఉంటాడు. ఒక టీం వర్క్ మాది. నాతో పాటు భౌతికంగా నాకు ఒక టీం ఉన్నది. నేను ఒక టీంతో కలిసి వేరు ప్రాంతాల్లో, దేశాలలో స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ నడిపిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క మాటలను బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఆలయ ప్రతిష్టలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇచ్చి చెప్పమన్నటువంటి మాటలను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, సేవకులరా, నేటి అంశము దేవాలయము. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 56లో 7లో వ్రాయబడినటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా మందిరము మీద వారు అర్పించు బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించి నీ కృప, నీ కనికరము మా ఎడల ఉంచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నిత్యము సత్యములోకి, జీవములోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆలయ ప్రతిష్ట చేయుటకు నీ యొక్క సేవకులను నీవు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. నీవే ఈ స్థలాన్ని, ఈ బిల్డింగును నీవు నిర్మించినందుకు నీకు వందనాలయ్యా. స్థిరపరిచినందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి యేసయ్య మాటలను వినటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి, యేసయ్య రాజ్యము కొరకు జీవించడానికి మమ్ములను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, సాతాను ప్రణాళికను ఈ స్థలము నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభు నామంలో నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం, మందిరము మొదటి మందిరము. 7 మందిరాల గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మందిరము ఏదెను తోట. ఆ ఏదెను తోటలో గోడలు లేవు. కొన్ని లక్షల కోట్ల
విశాలమైనటువంటి మందిరం అది. ఏదేను తోట మొదటి మందిరం. ఆ ఏదేను తోటలో ఎవరున్నారు? తండ్రి అయిన యెహోవా ఉన్నారు, వాక్యమై ఉన్న యేసు ప్రభులు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ముగ్గురు కూడా కలిసి ఆ స్థలములో ఉన్నారు. ఏదేను తోటలో అది మొదటి మందిరం. మొదటి మందిరములో ఏమున్నది? మహిమ ఉన్నది. మొదటి మందిరములో పరిశుద్ధత ఉన్నది. మొదటి మందిరములో సమాధానము ఉన్నది. మొదటి మందిరములో ఆరాధన ఉన్నది. మొదటి మందిరములోకి ప్రవేశించటానికి తండ్రి తన ప్రణాళిక చొప్పున, తన చిత్తము చొప్పున మొదటి మానవుణ్ణి నిర్మించి సృష్టించి ఆదామును అవ్వను ఆ ఏదెను తోటలో పెట్టారు. అది మొదటి మందిరం. ప్రియమైనటువంటి సంగమా, మొదటి మందిరములో మొదటి మానవుడు ఎంతో సంతోషించాడు. కారణం తండ్రి మహిమ, తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి వెలుగు, తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి జీవము, రక్షణ వస్త్రము కలిగి ఎంతో ఆనందముతో జీవిస్తూ ఉన్నాడు మొదటి మందిరములో ఆది మానవుడు ఆదాము అవ్వ. ప్రియమైనటువంటి సంగమా, రెండవ మందిరము ప్రత్యక్ష గుడారము. ఇజ్రాయేలును తండ్రి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుని యొక్క పిల్లల సంతానమే యూదులు, ఇజ్రాయేలు జాతి జనాంగము. వీళ్ళను ఐగుప్తు చెర నుండి, బానిసత్వము నుండి విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు తండ్రి. తన చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు, ప్రవక్త మోషే ద్వారా బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు సెలవిచ్చాడు, మోషేతో మాట్లాడాడు. మోషే తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విన్నాడు. తండ్రి సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే మోషేతోటి సెలవిచ్చాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ అంటే నిర్గమాకాండంలో 25వ అధ్యాయములో 8-9 వచనాల్లో పరిశుద్ధాత్ముడు యొక్క స్వరాన్ని మోషే విన్నాడు. దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, నేను చదువుతానమ్మా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రత్యక్ష గుడారము ఎలా ఉండాలి, దానికి ఎలాంటి రంగులతో కూడినటువంటి తెరలు వేయాలి, ఏ సామానులు లోపల ఉండాలి, ప్రత్యక్ష గుడారములో అక్కడ ఏ విధంగా ఉండాలో అంత నిర్మాణం అంతా కూడా, ప్రణాళిక అంతా కూడా మోషేకి దేవుడు అనుగ్రహించాడు. అది ఒక స్థలం, దాని పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు సమస్తం. ఆ మందిరములో ఆరాధనలు చేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆ మందిరము లోపల బయట ఖాళీ స్థలం ఉంటుంది. ఇక్కడ ఎలాగో ఖాళీ స్థలం ఉందో ఆ ప్రత్యక్ష గుడారములో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ తర్వాత ఆ మందిరము లోపల ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా తెరల చేత కట్టబడి ఉంటాయి. మనకి ఇక్కడ ఇనప రాడ్లు వేయబడి ఉన్నాయి. అక్కడ వాళ్ళు కట్టెలు, బొంగులు లాంటివి, ఆ యొక్క కలప తీసుకొని వచ్చి చెక్కలుగా చేసి అవి కట్టారు. తెరలు ఉన్నాయి, చుట్టూ తెరలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారం చుట్టూ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవరణం ఉంది. ఆ ఆవరణంలో అక్కడ బలులు అర్పించటానికి అక్కడ బల్ల ఉన్నది. అక్కడ బలులు అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసివే ఒక పాత్రలో వేయటానికి, రక్తము ఏర్పాటు చేయటానికి, బలులు అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసి అక్కడ ఉంచటానికి ఒక పాత్ర ఉన్నది. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈ విధంగా దేవుడు విభజించి చెప్పాడు. పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి, పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుంది? తండ్రి తన సన్నిధిని చూపిస్తాడు, తన వెలుగును చూపిస్తాడు, తన యొక్క మహిమను చూపిస్తాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన ప్రణాళికను బయలుపరుస్తాడు. ఇజ్రాయేలు జనాంగం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా తండ్రిని ఘనపరచాలో, మహిమపరచాలో ఆ సర్వ ప్రణాళికను తండ్రి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టబోయే ముందుగానే దేవుడు మోషేతో మాట్లాడి తన
చేతితో రాసినటువంటి రాతి పలకల మీద 10 ఆజ్ఞలను, శాసనాలను తండ్రి అనుగ్రహించాడు మోషేకి. ఆ 10 ఆజ్ఞల పలకలను మోషే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొని వచ్చాడు. అక్కడ పెట్టమని దేవుడు చెప్పాడు, అక్కడ పెట్టాడు. అవి శాసనాలు, అవి ఎప్పుడూ కూడా అక్కడే ఉండాలి, ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో ఇంకా ఏముంటుంది? కరుణా పీఠము ఉంటుంది. ఆ కరుణా పీఠము ప్రక్కన మందస్సము ఉంటుంది. ఆ మందస్సం అంతా కూడా బంగారముతో చేయబడింది. ఆ మందస్సము పైన అది ఒక, మనం పాత కాలంలో చూస్తాం, పెట్టెలు ఉంటాయి, చెక్క పెట్టెలు ఉంటాయి, చెక్క పెట్టెలు ఉంటాయి. అట్లా ఇదంతా కూడా చెక్కతో తయారు చేయబడింది ఈ యొక్క మందస్సం. దానికి 4 మూలల పట్టుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. దీనిపైన ఇద్దరు కేరూబులు, ఇద్దరు పరిశుద్ధమైన దేవదూతల యొక్క రూపాలు ఉంటాయి. అవి ఎదురెదురుగా ఉంటారు. 2 రెక్కలతో ఈ విధంగా, 2 రెక్కలతో ఆ విధంగా వాళ్ళు కప్పుతూ ఉంటారు ఆ స్థలాన్ని. ఇది మందస్సం. ఈ మందస్సం పైనుండి ఏం కలుగుతుంది? వెలుగు, మహిమ ప్రత్యక్షం అవుతుంది. దాని ప్రక్కనే ఏముంటుంది? ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఏముంటుంది అంటే, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వస్తాడు. ఏం తీసుకుని వస్తాడు? పరిశుద్ధ రక్తాన్ని, బలి అర్పించినటువంటి రక్తాన్ని తీసుకొని వస్తాడు. గొర్రెను వధించిన తర్వాత రక్తాన్ని తీసుకొని లోపలికి వస్తాడు. ఆయన బొటనవేలికి ఒక తాడు కడతారు. లోపలికి అందరూ ప్రవేశించరు. ఒకే ఒక్కడు సంవత్సరానికి ఒకే ఒక్కసారి వెళ్తాడు. ఆయన చనిపోయాడు అనుకోండి, దానికి కాలుకి తాడు కట్టారు కదా, చనిపోతే వీళ్ళకి తెలిసిద్ది. దానికి చిన్న రింగు లాంటిది, బెల్లు లాంటిది కూడా ఉంటుంది. ఆ శబ్దం వినిపించింది అనుకోండి, బతికే ఉన్నాడు. అది తాడు కట్టి దాన్ని బయటికి తీసుకొస్తారు. చనిపోయారనుకోండి, తాడు కట్టి బయటికి తీసుకొస్తారు. అందుకొరకు దాన్ని అలా కడతారు. ఈ విధంగా ప్రత్యక్ష గుడారంలో ఇంకా అనేక రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి. ఎవరు ప్రత్యక్ష గుడారంలో ఆరాధన చేయటానికి అర్హులు? మొదటిగా అహరోన్ని దేవుడు చెప్పాడు, మోషేకు చెప్పాడు, అహరోన్ని అభిషేకించు, మొదటిగా ప్రధాన యాజకునిగా అభిషేకించు అని అభిషేకించాడు. ఈ యొక్క అహరోని యొక్క వంశపు వారందరూ కూడా ప్రత్యక్ష గుడారములో, తర్వాత దేవుని యొక్క మందిరములో, సమాజములో ఆరాధనలు చేయటానికి వాళ్ళు అర్హతను కలిగి ఉన్నారు. ఈ విధంగా ప్రత్యక్ష గుడారములో ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమ, అది 2వ మందిరము, ప్రత్యక్ష గుడారం. ఆ తర్వాత దేవుడు రాజులను నియమించాడు. మొదటిగా సౌలు మహారాజుని. ఈ ఉమ్మడి రాజ్యాన్ని, 12 గోత్రాల జనాంగాన్ని 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత దావీదు రాజుగా ఈ 12 గోత్రాల జనాంగమును, ఉమ్మడి రాజ్యమును, ఇజ్రాయేలు దేశమును పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను రాజుగా నియమించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. సొలొమోనుకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మొదటిగా దావీదులో ఒక కోరిక వచ్చింది. ఏమిటి అంటే, మందిరము కట్టాలి అని ఆశ కలిగింది. ఎవరికి? దావీదుకి. వెంటనే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, తన స్వరాన్ని వినిపించాడు. స్వరాన్ని, పరిశుద్ధాత్మ స్వరాన్ని దావీదు విన్నాడు. నాయన, నువ్వు అనేక వేల మందిని చంపావు, నీ యొక్క చేతులు రక్తాన్ని కాచావు, కాబట్టి నువ్వు కాదు మందిరాన్ని కట్టేది, నేను నివసించటానికి నీ కుమారుడైన సొలొమోనుకు చెప్పు, ఆయన ద్వారా మందిరము కట్టబడాలి అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఆ ఇజ్రాయేలు దేశములో యెరూషలేము మందిరము సొలొమోను ద్వారా కట్టబడింది. ఇది మొదటి మందిరము, 3వ మందిరము. ఈ మందిరాన్ని సొలొమోను ప్రతిష్ఠించాడు. ఆ సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో, దినవృత్తాంతములో 2వ గ్రంథములో 7వ అధ్యాయములో మొదటి 6 వచనాల్లో ఏ విధంగా సొలొమోను దాన్ని ప్రతిష్ఠించాడో ఆ సత్యాన్ని మనం చూస్తాం ఇక్కడ. ప్రియమైనటువంటి సంగమ, అది నేను చదువుతాను. దినవృత్తాంతములు 2వ గ్రంథములో 7వ అధ్యాయము నుండి చదువుతున్నాను.
మొదటి వచనం నుండి చదువుతున్నాను. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులను తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలులందరూ నిలిచియుండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ప్రియమైనటువంటి సంగమ, ఇది మొదటిగా మందిరము. ఇజ్రాయిలు దేశములో యెరూషలేము మందిరాన్ని సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. తేజస్సు చేత నింపబడి ఉన్నది. ఆ యొక్క మొదటి మందిరము యెరూషలేము మందిరములో లక్షల గొర్రెలు పశువులను బలిగా అర్పించారు. ఆ యొక్క బలులన్నిటినీ కూడా దహించి వేసింది అగ్ని. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. మహిమ చేత నింపబడింది ఆ యొక్క మందిరం అంతా కూడా. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా, యాజకులు అక్కడున్న వాళ్ళందరూ కూడా భయానికి గురైపోయారు, ఆందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. యెహోవా దయాళుడు, యెహోవా కృప నిత్యము ఉండును అని వాళ్ళు స్తుతి ఆరాధనను ప్రారంభించారు. దావీదు రాసినటువంటి కీర్తనలను వాళ్ళు వాయిద్యాలు వాయించారు. అక్కడ కీర్తనల ద్వారా ఆరాధన చేశారు. మందిరములో ఏమున్నది? మహిమ ఉన్నది, తేజస్సు ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము అవన్నీ కూడా మందిరములో ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘం, అది యెరూషలేములో సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరము. అది 3వ మందిరం. 4వ మందిరం ఏమిటి అంటే యెరూషలేము దేవాలయము కాదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. ఏమిటి అంటే పేతురుతో సెలవిస్తాడు. పేతురు, ఈ బండ మీద నా మందిరాన్ని కడతాను, పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని యేసు ప్రభు వారు పేతురుతో సెలవిస్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తాం. ఇది యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి సత్యం. నా మందిరము అని యేసయ్య సెలవిచ్చారు. మందిరము క్రొత్త నిబంధనలో అంటే సంఘము. ఏమిటి సంఘము? సంఘానికి శిరస్సు యేసు ప్రభుల వారు. సంఘము అంటే యేసు ప్రభుల వారి యొక్క శరీరము. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరంలో ఒక భాగము అయి ఉన్నారు. అన్నగారు వస్తున్నారు, అభిషిక్తులైనటువంటి అన్నగారు వస్తున్నారు. ఒకసారి లేచి నిలబడదాం. అభిషిక్తులైనటువంటి అన్నగారితో కలిసి ఆలయ ప్రతిష్టలో ఉండటం నాకు ఎంతో సంతోషము, ఆశీర్వాదము. అన్నగారిని బట్టి నేను యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సేవకులారా, విశ్వాసులారా, మనం మందిరము గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటి మందిరము ఏదేను తోటలో ఉన్నది అని నేను తెలియజేశాను. 2వ మందిరము ప్రత్యక్ష గుడారం అని నేను తెలియజేశాను. 3వ మందిరము యెరూషలేము దేవాలయం అని తెలియచేశాను.
నాలుగవ మందిరము యేసు ప్రభులు వారు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము. యేసు ప్రభులు వారు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. సంఘానికి శిరస్సు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. క్రీస్తు శరీరములో మీరు నేను కూడా ఒక అవయవముగా ఉన్నాము. ప్రియమైనటువంటి సంఘమ సేవకులారా, అపోస్తుల కార్యములో 20వ అధ్యాయములో 28వ వచనములో ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ఒక మాటని నేను తెలియచేస్తాను. అపోస్తుల కార్యములో ఉన్నటువంటి ఒక సత్యాన్ని నేను గుర్తు చేస్తాను. చాలామంది సేవకులు ఇక్కడకు ఉన్నారు. మీ అందరిని బట్టి కూడా నేను యేసయ్యకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సేవకులారా, ఇక్కడ రాయబడినటువంటి సత్యాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. ప్రియమైనటువంటి సేవకులారా, మీరు నేను కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం, మందిరము మనది కాదు, సంఘము మనది కాదు. సంఘము యేసు ప్రభువు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్నారు. సంఘానికి శిరస్సు యేసు ప్రభువు వారు. సంఘాన్ని నడిపించేది, సంఘానికి అధ్యక్షుడు పరిశుద్ధాత్ముడు. మరి కాపరి ఎవరు అంటే కాపలాదారుడు, ఒక వాచ్మ్యాన్. నేను ఎవరు అంటే ఒక కాపలాదారుడిని. సహజంగా బయట బిల్డింగుల్లో, అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఆయన ఆ అపార్ట్మెంట్కి ఓనర్ కాదు. ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, కాపలా కాస్తూ ఉంటాడు. అలాగే కాపరి అనేటువంటి నేను స్థానిక సంఘానికి ఒక కాపలాదారుణ్ణి, ఒక వాచ్మెన్ని అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘము, 5వ మందిరము ఏమిటి అంటే కదిలే మందిరము. అంటే ప్రతి విశ్వాసి యొక్క జీవితము, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క జీవితము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16-17 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నీ హృదయము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నీవు ఎరుగవా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాణ్ణి పాడు చేయును. అంటే నీ హృదయము దేవుడు నివసించేటువంటి ఆలయము. నా హృదయము దేవుడు నివసించేటువంటి ఆలయము. యేసు ప్రభుల వారు స్థిర నివాసము కలిగి ఉండేటువంటి స్థలము. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసించేటువంటి స్థలము. కదిలేటువంటి మందిరము మన జీవితము, విశ్వాసి యొక్క జీవితము. ప్రియమైనటువంటి సంగమ, ఇది 5వ మందిరము. 6వ మందిరము ఇజ్రాయేలు దేశములో. ప్రియమైనటువంటి సంఘమ, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇజ్రాయేలు దేశము నుండి, యెరూషలేము నుండి ఈ యొక్క ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాల్లో పరిశుద్ధులైన రక్షణ పొందిన సార్వత్రిక సంఘము ఆ యొక్క 1000 సంవత్సరాల్లో ఉంటుంది అని పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయములో 5-6 వచనాల్లో రాయబడి ఉన్నది. ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి పరిపాలనలో నీవు నేను ఉండే ధన్యత పరిశుద్ధాత్ముడు ఇవ్వబోతూ ఉన్నాడు. అది 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేటువంటి 6వ మందిరము భూమి మీద. ప్రియమైనటువంటి సంగమ, 7వ మందిరము పరలోకము. ఈ పరలోకములో ఏమి ఉన్నది? నిత్యము మహిమ, నిత్యము వెలుగు, పగలు రాత్రి స్తుతి ఆరాధన జరుగుతుంది పరలోకములో. పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధన చేస్తున్నారు. అది శాశ్వతమైనటువంటి మందిరం. భూలోకములో ఉన్నటువంటి మందిరాలకు సరిహద్దులు ఉన్నాయి. పరలోకములో ఉన్న మందిరాలకు హద్దులు లేవు. పరలోకమైనటువంటి మందిరము శాశ్వతమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, జీవము కలిగి ఉన్నది. అక్కడ సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు, అక్కడ పాపము లేదు, అక్కడ సాతానుడు లేడు.
అక్కడ పరిశుద్ధుడైనటువంటి తండ్రి ఉన్నాడు, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, పరిశుద్ధమైన దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలతో నిరంతరము రాత్రి పగలు పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ స్థలానికి వెళ్ళటానికి యేసయ్య తన కృపను అనుగ్రహిస్తున్నారు. మానవ జాతికి తన కనికెరాన్ని చూపిస్తున్నారు. యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చి మానవ జాతి యొక్క పాపాన్ని, శాపాన్ని, సాతాను యొక్క అధికారాన్ని సిలువలో అంతము చేసి మానవ జాతి కొరకు సిలువలో చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభుల వారు. రెండవసారి యేసు ప్రభుల వారు రాబోతున్నారు. ఎందుకొరకు? సార్వత్రిక సంఘమును, పరిశుద్ధులను తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నారు. నిత్యము నీవు నేను ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. మనకి ఇక చావు లేదు. ఆత్మీయ మరణము విశ్వాసులకు లేదు. భౌతిక మరణాన్నే మనం ఈ భూలోకములో చూస్తాం. పరలోకములో నిత్యము మనము జీవిస్తాం. పరిశుద్ధమైన దేవదూతలతో కలిసి ఆరాధనలో నిత్యము ఉంటాం. సంతోషము, సమాధానము, ఆనందము నిత్యము ఉంటుంది. ఆ స్థలములోకి నీవు నేను ఉండాలి అన్నది తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క చిత్తము. అందుకొరకే ఈ శరీరంలో ఉన్నంత కాలము నీవు నేను కూడా పని చేయాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము ఆరాధన చేస్తాం. అక్కడ బహుమానాలు ఇవ్వబడతాయి. అందుకే యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి సమయంలో సెలవిచ్చి ఉన్నారు. ఏమని సెలవిచ్చి ఉన్నారంటే, ఇదిగో నేను రెండవసారి రాబోచున్నాను, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. తర్వాత ప్రకటన గ్రంథం 22:12 ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి సెలవిస్తున్నారంటే, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను, ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని సెలవిస్తున్నారు. కృప ప్రియమైనటువంటి ప్రజలారా, సంఘమ ఉచితం, తండ్రి ప్రేమ ఉచితం, పరిశుద్ధాత్మలోని వరాలు, నడిపింపు, సహాయము ఉచితం. కానీ జీతము పొందాలి అంటే, బహుమానాలు పొందాలి అంటే భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా మనం భూలోకంలో కష్టపడాలి. కష్టపడిన వారికే బహుమానాలు, కష్టపడిన వారికే జీతము పరలోకంలో దొరుకుతుంది. యేసయ్య రాబోతున్నారు. ఆయన వచ్చి నిన్ను నన్ను తీసుకుని పోతున్నారు. కాబట్టి సిద్ధపడదాం. ఈ స్థలంలో యేసయ్య మనల్ని ఇంకా ఎందుకు సజీవంగా ఉంచారు అంటే, తండ్రి చిత్తాన్ని జరిగించాలి, తండ్రి ప్రణాళికను నెరవేర్చాలి, తండ్రి అనుగ్రహించినటువంటి ప్రణాళికలో మనము జీవించాలి, పరిశుద్ధాత్ముడు చూపించేటువంటి సత్యములోకి, వెలుగులోకి మనం నడవాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. మందిరము గురించి తెలియచేసినందుకు నీకు వందనాలు. ఆలయ ప్రతిష్టలో నీవు చూపినటువంటి కృపకై నీకు వందనాలయ్యా. ఈ స్థలాన్ని నీవు అనుగ్రహించావు, నీకు వందనాలు. ఈ స్థలములో గతంలో అయితే ఎవరైతే ఉన్నారో, నివసించి ఉన్నారో, ఎవరైతే అమ్మి ఉన్నారో వారందరికీ రక్షణ కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ఈ యొక్క మందిరము కట్టినటువంటి పని వారందరికీ రక్షణ యేసు ప్రభు నామములో కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను. యేసు ప్రభు, ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్ను ఇక్కడ కట్టడానికి నువ్వు ఎన్నుకున్నటువంటి నీ యొక్క ప్రియకుమారుడు కర్రా జోసెఫ్ గారిని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క మందిరములో అనేక ప్రాంతాల నుండి అన్యులు, విశ్వాసులు వచ్చి రక్షణ పొందుకొని తండ్రిని ఆరాధన చేయటానికి, నీ సన్నిధిలో నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను తెలుసుకోవటానికి, జీవమును, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, స్వస్థతలు జరగటానికి నీ అభిషేకాన్ని కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, నీవే ముందుగా ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్ను ప్రతిష్ఠించావు, ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. నీ దాసుని స్థలములో నీ యొక్క పరిచర్య, నీ ప్రేమను ప్రకటించడానికి ఎన్నుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు ప్రభు నామములో ఈ స్థలాన్ని, బిల్డింగ్ను, నీ సేవకులను, బిడ్డలను ఆశీర్వదించి కృతజ్ఞతలు యేసయ్య నామమున చెల్లిస్తూ యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.